సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, భయపడే వాళ్ళు, భయం లేని వాళ్ళు, ఇలా దెయ్యాల కథలు ఇలా చాలా చెప్పుకున్నాం. సరదా దెయ్యాలు కూడా చాలా ఉన్నాయి మన కథలో కదా. అవును. అలాంటి దెయ్యాల కథలు ఏమైనా చెప్తారా? భయపడని దెయ్యాలు, అంటే దెయ్యాలతో భయపడం, దయ్యానికి భయపడని వాళ్ళు. దెయ్యానికి భయపడని వాళ్ళు. చందమామ కథ ఒకటి. ఒక ఊళ్ళోనట ఒక గొర్రెల కాపర్ల కుటుంబం ఉండేది. కాపర్ల కుర్రాడు, కాపు కుర్రాడు అని రాస్తారు. వాడు మంచి యాక్టివ్. అయితే ఒకరోజు సంతకి వెళ్తున్నట్టు వాడు దగ్గర ఏం లేవు, ఊరికే సంతలోకి వెళ్తున్నాడు. ఆ సంతలో ఏంటంటే గొడ్డు గోద గొర్రెలు మేకలు వాటిని అమ్ముతారు, కోళ్ళు అమ్ముతారు. ఏదైనా మారుబేరానికి దొరికితే తెచ్చుకోవచ్చు అంత కొనుక్కుందామని బయలుదేరాడు. వెళ్తుంటే చింతల తోపు దాటి వెళ్తుంటే ఒక కుర్రదయ్యం ఒకటి దిగింది వాడి వెనకాల. వాడితో పాటు నడుస్తూ, ఎరా అబ్బాయి, వీడు కూడా పలకరించాడు. వీడు మన సాయి లాంటి వాడు అనమాట. ఎవరన్నా కనపడితే పలకరిస్తారు, అదొక ధోరణి. హాయ్ అంటాం. వీడు హాయ్ అన్నాడు. అని ఏ ఊరు అన్నాడు. నేను చెట్టు మీద ఉండే దయ్యానిలే అని అనగానే వీడు హడిలిపోవాలి. మనవాడు హడిలిపోయే రకం కాదు. నేను దయ్యాన్నేలే అన్నాడు. అనేసరికి ఎక్కడికి వెళ్తున్నావు? సంతలోకి వెళ్తున్నాను. నేను సంతకే ఇద్దరని నడుద్దామని దయ్యము కాపుల అబ్బాయి ఇద్దరిని నడవటం మొదలుపెట్టాను. కొంచెం దూరం అయ్యాక వెళ్ళిన తర్వాత దయ్యం అంది, ఒకే చోటకి నడిచేటప్పుడు 4 కాళ్ళ నడకెందుకు, 2 కాళ్ళ నడక సరిపోతుంది కదా. నేను నీ మీదకి ఎక్కుతా, నువ్వు కాసేపు నడు, మొయ్యి, నువ్వు నా మీదకి ఎక్కు, అప్పుడు మనిద్దరం కలిసి బాగుంటుంది అని చెప్పింది దయ్యం. సరేనని అబ్బాయి ఏం చేశాడు, కుర్రాడు ఆ దయ్యాన్ని మెళ్ళ మీదకి ఎక్కించుకున్నాడు. దయ్యం తేలిగ్గా ఉంటుంది, దానికి శరీరం లేదు కదా, టకటకటకా నడిచేస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక దయ్యం అంది, సర్లే ఇప్పుడు నేను దిగుతాను, నువ్వు నా మెళ్ళ మీదకి ఎక్కువ అని దయ్యం ఏం చేసింది, కుర్రాన్ని ఎక్కించుకుని తెల్లబోయింది. ఇదేంటి ఇంత బరుగున్నావు నువ్వు అని అనేసరికి, నేను మొన్న మధ్య కదా దయ్యాన్ని అయ్యాను, ఇంకా నాకు దయ్యపు అలవాట్లు రాలేదు, తేలికపడ్డా, చేత కాలేదు నాకు, కొత్త దయ్యాన్ని కదా నేనంటే, సరేలేని ఆ దయ్యం ఆపసోపాలు పడుతూ చచ్చి చెడి వీడిని మోసుకుంటూ పోయింది. మోసింది. మోసాక ఏమైంది, ఇంతలో చెరువు వచ్చింది. చెరువు వచ్చేసరికల్లా ఇద్దరు విడివిడిగా దాటుదాం అనుకున్నారు. దయ్యం నిశ్శబ్దంగా చెరువు దాటేసింది. కాలవని మధ్యలో ఒక చిన్న చిన్న కాలువలు వస్తాయి కదా. కుర్రాడు మాత్రం, వీడు మామూలుగా కుర్రాడు ఇంత బాగా ఎత్తున్నవాడు, వాడి కాళ్ళు చేతులు నీళ్ళకి తగిలితే శబ్దం రాదు, అవును వస్తుంది. వీడు మోత చేస్తూ దాటేసరికల్లా దయ్యం కేకలేదు, నువ్వు కొత్తగా దయ్యం అయ్యానన్నావు, తెలుసుకోవద్దు, ఇట్లా మోత చేయకూడదు, దయ్యం నిశ్శబ్దంగా వెళ్ళాలి. ఓహో అంటే సరే మళ్ళీ మెళ్ళ మీదకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని, అది కాదు మనం అసలు దేనికి జాగ్రత్తగా ఉండాలో చెప్పు, నాకు తెలియటలా, బరువుగా ఉండకూడదని చెప్పావు, మెరుగా బరువు తగ్గించుకునే ప్లాన్ చేస్తా, నీళ్ళలో నడిచేటప్పుడు మోత ఉండకూడదన్నావు, అది కూడా ప్లాన్ చేస్తా, నేర్చుకుంటా. అసలు దేనికి భయపడాలంటే మనిషి అయిన వాడు మన మీద ఉమ్మేయకూడదు. మనిషి ఉమ్మి గనక తగిలిందో, వాడు ఉమ్మేశాడో, మనకి ఇంకా రూపం మారదు, లేకపోతే మనం ఎలాగైనా మారిపోవచ్చు అని చెప్పింది దయ్యం. సరే అక్కడి నుంచి కుర్రాడిని చేశాడు, నువ్వు నా మెళ్ళ మీదే ఉండు, సంత దగ్గరకు వచ్చేస్తుంది, ఇక్కడే కదా సంత, జాగ్రత్తగా ఉందానిలే, నా మెళ్ళ మీద ఉండని మేడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అది ఇది ఇద్దరు వెళ్తున్నారు. దగ్గరికి వెళ్తుంటే సంతలో ఉన్న వాళ్ళంతా కుర్రాన్ని పలకరిస్తున్నారు. ఈ దయ్యానికి డౌట్ వచ్చింది, ఇదేంటి వీడు ఒకడే కనపడతాడు, వీడు మెళ్ళ మీద నేనున్నా కదా, నేను కనపడాలిగా, వినేవినరా మెడ మీదకి ఎక్కించుకున్నావు అంటల్లా ఎవరు, కుర్రాన్నే పలకరిస్తున్నారు. దాంతో దీనికి ఏం డౌట్ వచ్చింది, అమ్మా వీడు కానీ మనిషేనా, నాకు తెలియలేదా అని దిగైపోయింది. మెడ మించి దిగైపోయేసరికి వాడు గట్టిగా కాళ్ళ దగ్గర పట్టేసుకున్నాడు. తోకలా ఉంటుంది దయ్యానికి, ఎంత గింజుకున్నా వదిలిపెట్టల. ఇంతలో ఏమైంది, వీడు ఒక గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి దయ్యం అతి కష్టం మీద విడిపించుకుని, ఓ గొర్రెగా మారిపోదాం, వీడు నన్ను గుర్తుపట్టలేడు, పారిపోదాం గొర్రెల రూపంలో అనుకుని దిగేసి చటుక్కుని గొర్రెలాగా మారిపోగానే కుర్రాడు ఏం చేశాడు, వాడి కిటుకు తెలిసిపోయింది, ఉమ్మేయాలి, తుపక్కను ఉమ్మేశాడు. ఉమ్మేయంగానే ఇంకా గొర్రె రూపంలోకి మారిపోయింది. దయ్యం మారలేకపోయింది, గొర్రెలాగానే ఉండిపోయింది. అది గీ బ్యాన్ అరుస్తూనే ఉంది. కుర్రాడు చక్కగా దాన్ని మెడబెట్టుకు లాక్కెళ్ళి సంతకి ఏం తేలావాడు, ఊరికే పావలా తెచ్చుకున్నాడు ఏదైనా కొనుక్కుందామని. ఈ గొర్రె నమ్మేసి తనకు కావాల్సిన సరంజామాన కొనుక్కుని వెళ్ళిపోయాడు. భయం భక్తి లేనివాడు. చూడు తెలివిగా చేసేసాడు మరి. చూడు ఇదో కథ. ఇంకో కథ చెప్తా. ఒక అతను దారి వ్యాపారి, అంటే రోడ్ల మీద వ్యాపారం చేసే ఒక అతను ఉన్నాడు. మంచి బలాఢ్యుడు. కానీ వాడి వ్యాపారానికి వాడి తిండికి సరిపోయేది కాదు పాపం. ఏవో చిన్న చిన్న చిల్లర సరుకులు అమ్మేవాడు, తిండికి వచ్చేది. ఒక్కోసారి తిండికి కూడా చాలేదు కాదు. ఇంకా ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు పెళ్ళి ఎట చేసుకుంటాడు అవన్నీ. వాడికి విసుగు పుట్టేది వాడి జీవితం అంటే.
ఏమిటి డబ్బులు చాలటం లేదని. అయితే ఎవరో ఒక వ్యాపారస్తుల స్నేహితులతోటి సంపాదించే మార్గం చూపించబ్బా, ఏదైనా డబ్బులు చాలటం లేదు, ఇంకొంచెం డబ్బు కావాలి, నేను మా వాళ్ళంతా పెళ్లి చేసుకోమంటున్నారు, నాకు ఒకడికే చాలి చావకపోతే నా డబ్బు అంటే ఆయన ఏమన్నాడు, అరే ఇంత జమా జట్టిలాగా ఉన్నావు, ధైర్యస్తుడివి, పిరికితనం లేదు నీకు. మన ఊళ్ళో పెద్ద వ్యాపారస్తుడు శెట్టి గారు ఒక ఆయన బ్రహ్మాండమైన మేడ కట్టాడు. అయితే ఆ మేడ అంటే కొన్నాడు, పాత మేడ అంతా రిపేర్లు చేయించి ఇంట్లో ప్రవేశిస్తే అందులో ఒక దయ్యం ఉంది. వాళ్ళు అందులో ఉండలేక వచ్చేశారు, నువ్వు పోయి ఆ దయ్యాన్ని ఖాళీ చేయించకూడదు. ఆయన 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. అనేసరికి మన వాడు కుర్రాడే ఉంటాడు, రోడ్డు మీద వ్యాపారం చేసేవాడు, హాకర్ అనమాట, సామాన్లు అమ్ముకునేవాడు. వీడు ఆ శెట్టి గారింటికి పోయాడు. ఏమండి అయ్య గారు, మీకు మీ దారి బంగ్లాలో పెద్ద బంగ్లాలో దయ్యం ఉందంట కదా, దయ్యాన్ని వదిలిస్తాను, నాకేమిస్తారండి అన్నాడు. అన్నాడు ఆయన శెట్టి గారు అన్నాడు, చాలా బాగుంది ఆయన, ఎవరు చేస్తాడా అని చూస్తానరా, బ్రహ్మాండంగా కట్టాను, కట్టినన్నాళ్ళు బయటపడలేదురా, అది రిపేర్ చేయించినన్నాళ్ళు, చుట్టూ తోటంతా బాగు చేసినన్నాళ్ళు బయటపడలేదు, గృహప్రవేశం అవ్వగానే ఇళ్లలో మీదకి వచ్చేసింది, ఇంట్లో వాళ్ళ మీదకి వచ్చేసింది. పాలేళ్ళు వాళ్ళు వీళ్ళు ట్రై చేశారు, అందరికీ మెళ్ళు విరిగిపోయి కీళ్ళు విరిగిపోయి అయిపోయారు. నీ వల్ల అవుతుందంటే 10,000 ఇస్తా. 10,000 మాత్రమే కాదు, ఊరి చివరిన ఒక కుటీరం ఉంది ఆయనకి, ఆ కుటీరం కూడా ఇచ్చేస్తా, హాయిగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టుకుంది, కానీ ఏదో ఒకటి చేయరా నాయన అంటే, సరే ఇతను అన్నాడు, సరేనండి నాకు ఒక వీసెడు వెల్లుల్లిపాయలు, వీసెడు పకోడీలు ఇప్పించండి అని చెప్పి. సరే రాత్రికి ఏం చేశారు, ఇతనికి ఒక వెల్లుల్లిపాయలు, ఓ వీసెడు పకోడీలు, ఉల్లిపాయ పకోడీలు ఇప్పించారు. ఇప్పించాక సరే ఇతను వెళ్ళి బంగ్లాలో పడుకున్నాడు. బంగ్లాలో తాళం తీసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చక్కగా పకోడీలు శుభ్రంగా తినేసి కడుపు నిండా అక్కడి నుంచి వెల్లుల్లిపాయలు ఇన్ని చొప్పున ఒలుచుకుని నోట్లో వేసుకుని నవిలి మింగట మొదలుపెట్టాడు. వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు తిన్నా మన నోరు తెరిస్తే వెల్లుల్లి వాసన వస్తుంది. పచ్చి వెల్లుల్లిపాయలు నవిలితే ఎంత వాసన వస్తుంది, భయంకరమైన వాసన వస్తుంది. వీడిట్ట పడుకున్నాడు, మాగన్నుగా నిద్ర పెట్టేసరికల్లా ఆ దయ్యం వచ్చేసి వీడి గుండెల మీద కూర్చుని మెడపట్టేసుకుంది. వీడి మొహం మీదకి గాలి ఊదబోయింది, వీడి మొహం పక్కకి తప్పించేసరికల్లా అది ఉఫ్ అని ఊదింది. అది ఉఫ్ అని ఊతుంటే చల్లగా అయిపోతుంది, ఐస్లాగా మెడ మీద చల్లగా అవుతుంటే వీడేం చేశాడు, అది ఉఫ్ అని ఆగుతుంది అనమాట, గాలి తీసుకోవాలిగా మళ్ళీ. అది ఉఫ్ అని రెండోసారి ఉఫ్ అని లోపల వీడి తిరిగి ఉఫ్ అని వీడు కూడా దాని మొహం మీద గాలి వదిలిపెట్టి ఉఫ్ ఊదేసరికల్లా భయంకరంగా వెల్లుల్లి వాసన వచ్చింది. వెల్లుల్లికి దయ్యాలకి విరుద్ధం అంట. అది ఊతుంది వీడు ఊతాడు, అది ఊతుంది వీడు ఊతాడు. ఇక ఊతకి ఎంతసేపటికి వీడు అది మెడ పట్టుకుంది కదా, వీడు కూడా దాని చేతులు పుచ్చేసుకున్నాడు. ఆ చేతులు వదిలిపెట్టలా. తెల్లవార్లు 1 గంట నుంచి 5 దాకా ఊతూనే ఉన్నాడు, అది ఊతోంది వీడు ఊతున్నాడు. క్రమంగా వీడు దాన్ని సహించగలిగే స్థితికి వచ్చాడు, ఆ దయ్యం దాన్ని సహించలేని స్థితికి అయిపోయింది. 5 దాటి కాస్త తెల్లవారి పిచ్చికల చప్పుడు అది వినపడేసరికల్లా ఊదటం మానేసి వీడి చేతిలో ఒక కర్ర ఒకటి మిగిలింది అంతే. పట్టుకున్నాడు కదా, ఏం లేదు అందులో. అక్కడి నుంచి 5:20 అయ్యేసరికల్లా వీడు చచ్చేపోయి ఉంటాడా, మెళ్ళ విరిగిపోయి పడి ఉంటాడా, కాళ్ళు విరిగిపోయి పడి ఉంటాడో చూద్దామని శెట్టి గారు 3 పాలేళ్ళు వేసుకుని తలుపులు తెరుచుకుని దీపాలు పుచ్చుకొచ్చారు. చూస్తే ఏముంది, వీడు చక్కగా అట్రాటాల్లో నిలబడ్డాడు, వీడి చేతిలో ఒక కర్ర ఉంది అంతే. దీపాలు పెట్టి చూస్తే ఎదురా దయ్యం ఉన్నది. ఇదేనండి ఇప్పటి నుంచి ఊదగా ఇట్లా మిగిలిందంటే, సరే కర్రలో చేరిపోయింది ఇదని ఆ కర్రను తగలేసేట. అది ఒట్టి చెక్కతో చేసిన కర్ర కాదుట, శవంగాలిన వాసన వచ్చింది దాన్ని తగలబెడితే. తర్వాత ఈ శెట్టి గారు ఏం చేశాడు, వాడు వెల్లుల్లిపాయలు అవి తిన్నందుకు వాడికి మర్నాడు వాంతులు విరోచనాలు పట్టుకుని వాడికి వైద్యం చేయించి అక్కడి నుంచి 10,000 రూపాయలు చేతులు పెట్టి, వాళ్ళ చుట్టాలమ్మాయి ఎవరో పేదవాళ్ళ అమ్మాయి అంటే ఓ పిల్లని పెళ్లి చేయించి ఆ ఊరు చివరన కుటీరం కూడా వాడికి స్వాధీనపరిచి చక్కగా ఇల్లు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాలో చక్కగా ఇల్లు వాకిలి అంతా ఏర్పరచుకుని మొక్కలు పెట్టుకుని కొత్త మొక్కలు మొత్తం సంసారం అంతా వచ్చేసారు. రెండో కథ బాగుంది, చాలా బాగుంది. ఇంకో కథ చెప్దాం. ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఒక ఆయన ఉండేవాడు. అయితే ఈయనకి మిత్రుడు ఒక ఆయన, కవిత్వం చెప్పే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన భలే తెంపరి బట్ట, ఎలాంటి విషయం మీదైనా కవిత్వం చెప్పగలిగేవాడు. ఈ విద్వాంసుడు గారింటికి ఎండాకాలపు సెలవులకి ఈ కవిత్వం చెప్పే కవి గారు వచ్చేసరికల్లా సరే వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, విద్వాంసుడి ఇల్లు. అన్ని గదులు తిరిగి చూసి ఓ గది భలే చల్లగా ఉందిట. ఏమో ఈ గది ఎంతో చల్లగా ఉంది, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుందామని అక్కడ కూర్చున్నారు. కూర్చున్నాక సాయంత్రం దాకా కబుర్లు చెప్పుకున్నారు అక్కడే. ఆయన కవిత్వం చెప్పాడు, ఈయన సంగీతం పాడాడు. ఆయన రాసిన కవిత్వానికి ఈయన సంగీతం కూర్చాడు,
పాటలు పాడుకున్నారు, హోరుగా సంతోషించారు. ఈ గది ఎంత బాగుందో, ఈ గాలి వెలుతురు చల్లగా ఉంది. మీ మిగిలిన ఇంటికంటే ఈ వేసవకాలం కదా, ఈ గది చల్లగా ఉంది, రాత్రికి ఇక్కడే పక్కే ఇచ్చు నాకు అన్నాడు. అంటే విద్వాంసుడు అన్నాడు, బాబు ఈ గది మంచిది కాదురా, మా ఇంట్లో పనేమ్మ ఉండేది, ఈ ఇల్లు కట్టిన కొత్తల్లో ఆ అమ్మాయి ఇందులో గురిపోసుకుని చచ్చిపోయింది, పగటిపూట ఏం ఉండదు, రాత్రిళ్ళు కనపడుతుంది, వద్దన్నట్టు. అనేసరికి నాకేం భయము, వస్తే దానికి కూడా కవిత్వం చెప్తా, వేయచ్చు పక్క ఇక్కడే, నాకు చల్లగా ఉందని అనేసరికల్లా సరే పక్క వేయించారు. ఎవరి దారిని వాళ్ళు పడుకున్నారు. మన కవి గారు కూడా పడుకున్నాడు. 1 గంటకో ఎవరో 1 గంటకు అట్లా లోపలికి వచ్చింది పని ఆవిడది. అది ఎట్టా వచ్చింది, తలుపు సందు వచ్చి సన్నగా పొగలాగా వచ్చింది. అలా వచ్చి చివరికి మనిషి రూపం దాల్చింది. ఇది పని అమ్మాయి. సరే లోపలికి వచ్చింది. లోపలికి వస్తే వచ్చావా నువ్వేనా ఇక్కడ చచ్చిపోయింది అని అడిగాడు. అనగానే అదేం చేసింది, నాలుగు చాపి పెద్దగా మొహం ఇంత కళ్ళు మిడిగుడ్లు చేసి చూసింది. చాలా బాగా చేసావు, పడుకుంటానే అన్నాడు. నాకు అర్థం కాలే ఏం చేయాలి. పడుకున్నాడు. ఎంత బాగా చేసావు, భలే మంచి విద్య వచ్చు నీకు అన్నాడు. ఏమనాలో తెలియలే. దాని దారిన చూసింది, ఈయన దారి ఈయన పడుకుని నిద్రపోయాడు. 2వ రోజు కూడా పక్క ఇచ్చుకున్నాడు. 2వ రోజు మళ్ళీ ఆవిడ వచ్చింది. ఏం చేసింది, ఇలా మెడగట్టుగా ఇచ్చేసి గుడ్లు ఇట్లా బయటకు వచ్చినట్టు, కాలికి బయట ఏది ఉరి పోసుకుంటే ఎలా వస్తుంది అలాంటి ఒక చేష్ట చేసింది. ఇట్లా వెనక్కి తనటి తిరిగి నుంచుంది, తలకాయ ఇటు వెనక్కి తిప్పి ఇలా వంచి చూపించేసరికి ఇది మరీ బాగుంది, చక్కగా బయట రోడ్డు మీద ఎక్కడైనా తీస్తే పావలా 10 పైసలు వస్తాయని పడుకుని నిద్రపోయాడు మళ్ళీ. అయ్యో అసలు తనకు అర్థం కాలే, వీడిని ఎట్లా బెదిరించాలి. 3వ రోజున వచ్చింది మళ్ళీ. 3వ రోజున వచ్చి పైనుంచి తాడేసుకుని మెడకు వెళ్ళాడేసుకుని, ఉయ్యాలు ఊగడానికి ఇది బాగా సరిపోతుందమ్మా, నువ్వు ఉయ్యాలు ఊగుతుంటూ నేను పడుకుని నిద్రపోతాను అనగాని దానికి బిస్కుట్ భయపడితే కదా ఇక్కడ ఉండొచ్చు. ఎవడైనా భయపడి తన ప్లేస్ తనకు వదిలిపెట్టాలి. అవి వచ్చిన వాడు చాలా బాగుంది అంటాడు, పడుకుని నిద్రపోతాడు. చిచ్చి అనే దయ్యంగా అంతా బయటకు వెళ్ళిపోయింది. 4వ రోజున ఆయన పడుకున్నాడు, ఎవరు రాలా. 4-5 రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసింది ఈ చేష్ట లేదు ఈ గదిలో ఏమి. మనం ఇవేంటంటే భయపడితే భయపడతాయి. నువ్వు భయపడలేదనుకో వాటికి ఏ భయము ఉండదు, అవి ఇంకా ఉండవు, అక్కడ వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా చీకటిని చూసి బెదరకూడదు. దయ్యాలు లేవా అంటే ఉండొచ్చు మనలాగానే, అవి కూడా మనతో పాటే, కానీ భయపడకూడదు మనతో పాటే. ఇప్పుడు మనం ఉన్నాం, ఎన్ని వేల సూక్ష్మ జీవాలు ఉండుంటాయి మన చుట్టూతా. అవును ఉంటాయి కదా. చీకటిగా ఉన్న చోట ఇంకా ఎక్కువ ఉంటాయి. కొన్నిటికి కొంత శక్తి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ మనం బ్రతికున్న మనకంటే శక్తి ఎక్కువ దేనికి ఉండదు. మన భయమే మన ఎక్కువ బాధిస్తుంది. అంతే, భయపడకుండా ఉండేవాడు ఎక్కడైనా జయించేస్తాడు. చిట్టి కథలు జీవితాన్ని కూడా జయించేయగలడు కదా. అంతే కదా కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.